అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున తప్పకుండా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి కనకదార స్తోత్రం లాంటిది చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే లక్ష్మీ స్తోత్రాలు, శతనామావళులు ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఆర్థిక విషయాల్లో కానీ అన్ని రకాల శ్రేయస్సుకు కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి ఈ రోజున మనం చెప్పుకున్న రాశి ఫలితాలు ఇవాళనే కాదు, ఏ రోజు చెప్పుకున్న రాశి ఫలితాలన్నా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇది చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలో అంతర్దశల్లో ఏదన్నా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాల గురించి పెద్దగా విశేషించి బెంగపడవలసిన అవసరం లేదు. కాబట్టి దీనికి చిన్న పరిహారాల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలు ఏదైనా ఉన్నా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో కానీ, లేకపోతే ఇక్కడ చెప్పిన పరిహార రూపంలో చెప్పిన విషయాన్ని పాటించడం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా లక్ష్మీ ఆలయాలు మొదలైనవి ఏదైనా దర్శించడం మొదలైనవి చేసుకోగలిగినా అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.